తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజీపీ సివి ఆనంద్ గారిని ఈ కేసు విషయంలో పూర్వపరాలని తెలుసుకొని ఒక సిట్ ఏర్పాటు చేసి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. బండి సంజయ్ పొద్దుగాల లేస్తే ఈ దేశాన్ని కాపాడుతా, దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ జనతా పార్టీ, నేను మొల్దారం కట్టుకున్నా, ఇట్లా పెద్ద పెద్ద కటింగ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు ప్రతిరోజు. నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ కొడుకు చేసేటివేమో ఇట్లా లంగ పనులు. ఏదో పెద్ద మనుషులు చెప్తుండ్రు పండిత పుత్ర పరమసు ఉంటా అనేటట్లు. ఎంత మాత్రం నీవు కేంద్ర మంత్రి అయితే, సెంట్రల్ మినిస్టర్ అయితే ఇక నీ కొడుకు ఇట్లా గాలికి ఏదైనా చేయొచ్చా? గతంలో కూడా ఇదే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మహేంద్ర కాలేజ్ దగ్గర తోటి విద్యార్థుల మీద విచక్షణ రహితంగా దాడి చేస్తే కూడా ఆ రోజు కూడా ఎంటేసుకొని వచ్చి ఏదో పిల్లలు కొట్లాడుకుంటారు, వాళ్ళే ఒకటవుతారు అని ఎంటేసుకొచ్చిండు కాబట్టే, గాలికి వదిలేసిండు కాబట్టే ఈరోజు వాడు ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక రేపిస్ట్గా ఈరోజు మారి తనకెంత వస్తే అంత నోటికి ఏమొస్తే అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గు అనిపించలే కనీసం. బీజేపీ నాయకులు స్పందించుకుంటా దానికి బండి సంజయ్కి ఏం సంబంధం అని ఒకటి చెప్తాడు, ఇంకొకడు ఒక్కొక్క రకంగా చెప్తాడు. గతంలో ఇదే విధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక మంత్రి రేవన్న గారి కుమారుడు ప్రజ్వల్ రేవన్న కూడా ఇటువంటి పోక్సో కేసులో అడ్డంగా దొరికితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ రేవన్న కూడా తన కొడుకు చేసినటువంటి లంగ పనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రివర్గ పదవికి రాజీనామా చేసిండు. తక్షణమే వాళ్ళ కొడుకుని రిమాండ్ కూడా చేసిండ్రు. పొద్దుగాల లేస్తే ఇక నేను హిందువులమన్నా, ఇక మేము ధర్మాన్ని కాపాడతాం, దేశాన్ని కాపాడతామని ఈయన చెప్తుంటాడు. బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పి ఆయన మోడీ చెప్తుంటాడు. నీ మంత్రివర్గంలోనేమో ఇటువంటి లంగళ్ళు ఉన్నటువంటి పిల్లలు మీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నారు. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి విషయంలో దాని వెనకాల ఎవడన్నా ఉన్నాడు, ఎంత పెద్దోడన్నా ఉన్నాడు, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని మరొకసారి నిరూపించండు. ఇది ఇట్లుంటే బీఆర్ఎస్ వాళ్ళేమో ఏదో కోడిగుడ్డు మీద ఈకెలు వీకే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఒకటైనరు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, దాని వెనకాల ఎవడున్నా లంగలకి దొంగలకి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వంట కాదు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవడున్నా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మనం చూసినాం గతంలో ఒక ఆయన దట్టీలు కట్టేటటువంటి హోమ్ మినిస్టర్ ఉండే మహమూద్ అలీ, వాళ్ళ మనుమడు ఇట్లనే లంగ పని చేసి దొంగ పని చేస్తే వాళ్ళని కాపాడింది కూడా వీళ్ళే. ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అక్కడ ఒక అమ్మాయిలని వాళ్ళని మొత్తం వేధించి నానా రకాల ఇబ్బంది పెడితే వాళ్ళు ఏకంగా ఢిల్లీ వరకు వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తే కూడా వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. కానీ ఈరోజు ఏదో నీతులు మళ్ళీ మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు నీతులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. కాబట్టి ఇటువంటి లంగ మాటలు దొంగ మాటలు బంద్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము దాని వెనకాల ఎంత పెద్దోడు ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. చూడొచ్చు ఒకసారి మనం. బండి భగీరథ్ను పట్టుకుంటాం, పోక్సో కేసులో ఆధారాలు సేకరిస్తున్నాం, డీసీపీ రితిరాజ్ కాల్ డీటెయిల్స్ రికార్డు పరిశీలిస్తున్నాం, మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేస్తాం, పేట్ బషీరాబాద్ స్టేషన్కు వెళ్ళి కేసుపై అధికారులతో రివ్యూ, పర్యవేక్షణ అధికారిగా రితిరాజును నియమించిన సైబరాబాద్ సిపి ప్రత్యేక సిట్ అయితే ఏర్పాటు చేసి ఈ కేసు మీద లోతుగా ఎంక్వైరీ చేసి నివేదిక పంపించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. పోక్సో కేసులో నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పట్టుకుంటామని కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి ఈ కేసు దర్యాప్తు జరుపుతుందని స్పష్టం చేశారు.
కేసుకు సంబంధించి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు. మరోసారి ఆమెతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడికి సంబంధించి ఇప్పటికే పలు డాక్యుమెంట్లు పరిశీలించామని, ఫోన్ కాల్ డీటెయిల్స్ రికార్డు సిడిఆర్ సేకరిస్తున్నామని వెల్లడించారు. కానీ నిందితుడు దొరకలేదని ఖచ్చితంగా పట్టుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ కేసు అంతా నడుస్తుంటే నిందితుడు అయ్యని అడ్డం పెట్టుకొని, బండి సంజయ్ని అడ్డం పెట్టుకొని ఎక్కడో విదేశాలకు పారిపోయినట్లున్నాడు దొంగ. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా కుటుంబం మీద కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు అని పొద్దుగాల లేస్తే మొత్తం కిందికి మీదికి చింపుకుంటుంటాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరి ఎందుకు, ఏమైంది? ఎక్కడ వారిపోయింది నీ కొడుకు? దేశం కోసం, ధర్మం కోసం అని పెద్ద పెద్ద గప్పాలు కొట్టేటటువంటి నీవు, నీ కొడుకు ఒక పోక్సో కేసులా ఈరోజు అడ్డంగా బుక్ అయితే ఆ దొంగ భగీరథ్ గాడు ఒక తాగుబోతు వాడు ఎక్కడ వారిపోయిండు నీకు తెలియకుండా వారిపోతాడావా? ఈ దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి కదా. ఏ దేశానికి పోయిండు వాడిని పట్టుకోరావాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీదనే ఉన్నది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏమి సమాధానం చెప్తాడో చెప్పాలి. ఏదో పరేడ్ గ్రౌండ్లో పక్కన కూర్చొని పక్క నవ్వడం కాదు. ఇటువంటి దొంగల్ని, లంగల్ని తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఈ దేశ ప్రభుత్వం మీద ఉన్నది. భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మహిళా ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజును పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ఈ మేరకు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి సోమవారం మెమో జారీ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అంటేనే ఈ కేసుని ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీని వెనకాల ఎంత పెద్ద ఒత్తిళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే కూడా లేదు. ఇక ఇది ఇట్లుంటే ఏదో అమ్మాయి నాకు 50,000 కోసం హనీ ట్రాప్ చేసిందని చెప్తాడు సన్నాసి సిగ్గులేనోడు. హనీ ట్రాప్ చేసిందని చెప్పడమే కాదు, ఏకంగా అమ్మాయి మీదనే అమ్మాయి మీద కరీంనగర్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయించాడు. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ కదా, తన పడపతిని మొత్తం ఉపయోగించి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయించే ప్రయత్నం చేసిండు. అంటే ఎట్లా ఉన్నది చూడండి. బండి సంజయ్ పొద్దుగాల లేస్తే నీతులు, ధర్మాలు, వేదాలు, ఉపనిషత్తులు వల్లించడం కాదు. నీ కొడుకుని చక్కగా చూసుకో. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నీ ఇంట్లోనే చక్కా లేదు. వాడు ఎక్కడ పోతున్నాడు, ఏం తాగుతున్నాడు, నీవేమో తంబాకా, వాడేమో గంజాయే. మీరిద్దరు కలిసి ఇట్లా మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రజాగ్రంతో దిగొచ్చిన సర్కార్ రేవంత్ సర్కార్ అంట. బండి భగీరథ్ పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం. ప్రజాగ్రం అది అంతేం లేదు. దీని వెనకాల ఎంత పెద్దోడున్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నీలాక ఇంతకుముందు మీరు మస్తు చేసారు గత 10 ఏళ్ళు. నీ పార్టీలు ఉన్న వాళ్ళంతా ఇవే లంగ పని చేసినారు. ఈ ప్రభుత్వం కూడా అట్లనే ఉంటుంది అనుకోకుండా, బురదల పడ్డ పందిల్లాక ఉంటుంది అనుకోకుండా. ఖచ్చితంగా దీని వెనకాల ఎంత పెద్దోడున్నా వాడిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. బంగారం